కడప గడపలో మహానాడు జన ప్రభంజనం సృష్టించిందని టీడీపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ముగింపు సభ టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపిందన్నారు. ఈరోజు కడపలో ఇది వాళ్ళ గడప ఆ గడప అన్నారు. ఈరోజు అది కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అడ్డా అని క్లియర్గా తెలిసింది. ఆ భగవంతుడే మాకు తోడున్నాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? ఎప్పుడు విజయాలే. చాలా ఆనందంగా ఉంది సార్. రాయలసీమ అభివృద్ధి చేసిందే చంద్రబాబు నాయుడు గారు, మళ్ళా చేయబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తీర్మానాలు కూడా మంచి తీర్మానాలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం మంచి తీర్మానాలు తీసుకున్నాం. అదే విధంగా వరాలు కురిపించారు రాయలసీమకు అనే విషయం మరొక్కసారి వరాలు కూడా కురిపించారు. ఊహించని విధంగా కడప పసుపుమయంగా మారిపోయింది. లక్షలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబంలో వచ్చి సంఘీభావం తెలపడం, యువగల మంది నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో యువత, ముఖ్యంగా యువత మహిళలు కూడా ఈరోజు లక్షలాది మందిగా వచ్చారన్న విషయం మీకు తెలియజేస్తుంది. రాష్ట్ర భవిష్యత్తుకు, యువత భవిష్యత్తులకు, మహిళల రక్షణకు, పారిశ్రామిక అభివృద్ధికి ఎవరు పని చేస్తారో రైతుల కోసం పనిచేసే వాళ్ళకి ఓటేయాల్సిన అవసరం ఉంది. దాని నుంచే బయటికి రండి. వైకుంఠపాలి ఆటలో మీరు పావులు కావద్దండి అని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన మెసేజ్ ఇచ్చారు. తెలుగోడు రేపు ఎప్పుడు ఓటేయాల్సి వచ్చినా అభివృద్ధికి ఓటేస్తాడు. ఇలాంటి అవినీతి పనులని దూరం పెట్టేసి తరిమేస్తారని నేను కోరుకుంటున్నాను.